నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జేకే కాలనీ అయ్యప్ప టెంపుల్ సమీపంలో గల క్వార్టర్స్ లో సోమవారం రాత్రి వరుసగా 3 క్వార్టర్లకు తాళాలు వేసి ఉండటం గమనించిన దొంగలు 3 క్వార్టర్స్ లో చోరీ చేయడం జరిగింది. ఒక క్వార్టర్లో 15 తులాల వెండి, మరొక క్వార్టర్లో 3 తులాల బంగారం, 70,000 వరకు క్యాష్ పోయినట్టు బాధ్యులు తెలిపారు. ఈ ప్రదేశం సాయంత్రం నిర్మానుష్యంగా ఉంటుందని, పోలీసులు వారి పెట్రోలింగ్ పెంచాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుచున్నారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వచ్చి మనమైనా ఆ ప్రాపర్టీ తీసుకొని ఇంటికాడ పెట్టుకుందాం. వచ్చినాక తీసుకొచ్చి ఇక్కడికప్పుడు కాలేజ్ పొద్దునే అదే మధ్యాహ్నం వరకు తీసుకున్న తర్వాత పడారు నా పేరు తారా. మా క్వార్టర్ నెంబర్ SD 440. అందులో మేము మార్నింగ్ 11 o'clockకి భాగ్యనగర్ తండ వెళ్ళినాం. మా అత్తయ్య గారు బాగాలేకపోతే మళ్ళీ ఎవరూ లేరు ఇంట్లో. 15 తులాల వెండి వస్తువులు పోయినాయి. మళ్ళీ వచ్చేసరికి మార్నింగ్ లేచి మా ఇంటి పక్కన వాళ్ళు చూసేసరికి డోర్లన్నీ ఓపెన్లో ఉన్నాయి. అసలు వెళ్ళి చూస్తే అన్ని బీరువా మొత్తము గందరగోళంగా పడింది. కొన్నాళ్ళు హైదరాబాద్ వెళ్లారు, వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు చెప్తూ ఉన్నారు మరి 3 తులాల బంగారము, మళ్ళీ 75,000 అని. ఈ లైన్లో 3 క్వార్టర్స్ లో దొంగతనాలు జరిగినాయి నైట్. మాకు అంటే ఇక్కడ ఎవరు అంటే పోలీస్ క్వార్టర్ నైట్ పెట్రోలింగ్ చేయాలి. నైట్ పూట ఒక 3 times చేస్తే కొంచెం మాకు కూడా భయం అనేది ఉండదు కదా. మళ్ళీ నిర్మానుష్యంగా ఉంది. ఏమైనా సీసీ కెమెరాలు పెట్టే విధంగా మా లైన్కి క్వార్టర్స్లు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. నా పేరు జీవి సత్యనారాయణ. నేను జేకే ఓపెన్ కాస్ట్ లో EP ఆపరేటర్ గా పనిచేస్తున్నాను. నాది నైట్ డ్యూటీ. ఇప్పుడు నేను నైట్ డ్యూటీ వెళ్ళి వచ్చేసరికి లేడీస్ అందరూ గుమ్ముగూడున్నారు. ఏంది అని అడిగితే ఇక్కడ మా కొడసలో 3 ఇళ్లకి దొంగలు తాళం పలగొట్టారు, దొంగలు వచ్చారని భయపడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఒక సైడ్ క్వార్టర్స్ మొత్తం ఖాళీగా ఉండటం వల్ల, నిర్మాసం ఉండటం వల్ల దొంగలు తిరగడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇదివరకు నైట్ పెట్రోలింగ్ పోలీసు జీబు వచ్చేది, ఈ మధ్యలో జీబు రావట్లేదు. పోలీస్ జీబు నైట్ పెట్రోలింగ్ పెంచాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మా ఏరియాకి సీసీ కెమెరాలు కూడా పెడితే చాలా మంచిగా ఉంటుంది. మేము నైట్ డ్యూటీ పెట్టినప్పుడు లేడీస్ ఒక్కళ్ళే ఉంటారు కాబట్టి భయపడుతూ ఉన్నారు. దీనికి మాకు ఇక్కడ సెక్యూరిటీ లేదు, ఇబ్బందికరంగా ఉంది. నైట్ ఆటోలో వస్తేనే ఎవరు వచ్చిపోతారు, ఒక కాలనీలో ఆలీలు రావటం వల్ల ఎవరు తిరుగుతున్నారని కూడా మాకు భయాందోళన ఉంది. కాబట్టి మాకు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సింగల్ డిపార్ట్మెంట్ కానీ సీసీ కెమెరా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అట్లా సెక్యూరిటీ కూడా నైట్ 2:30-3 టైంలో కూడా ఒకసారి పోలీసులు రౌండింగ్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.